క్రమమును ఆ దేవుడి యొద్దకు చేరే విధానమును ఈ భూమి మీద ఉండగానే మనము తెలుసుకోవాలి. అలాగ మేము తెలుసుకున్న వారముగా తెలియని మీ మధ్యకు మరి ఈ యొక్క సమయంలో మేము రావటం జరిగింది. మరి మానవుడు జన్మతః పాపి అని అన్ని గ్రంథాలు కూడా మనకి తెలియజేస్తూ ఉన్నాయి. మరి వేదములు చూసుకున్నట్లయితే వేదములు కూడా మరి మానవుడిలో మనుషులో పాపం ఉన్నదని మరి వేద ఋషులు కూడా యజ్ఞాలు యాగాలు చేసినట్లుగా మనకున్న 4 వేదాలు కూడా మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఒకవేళ మేము బైబిల్లోని చెప్తే మీ బైబిల్ గోళ మాకెందుకండి, అది మీ మత గ్రంథము, దాంట్లో విషయాలు మాకేమీ అవసరము లేదు అని అనుకోవచ్చు. కాబట్టి మేము మరి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరి వేదాల గురించి మీతో మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాము. ఎందుకంటే మహా ఋషులు వేద ఋషులు తపస్సు చేసి మరి వాళ్ళు యజ్ఞాలు యాగాలు మరి జరిగిస్తూ వచ్చారు. రక్త ప్రోక్షణం అనేది వాళ్ళకి తెలుసు కాబట్టే మరి ఆ విధముగా వారు యజ్ఞాలు జరిగిస్తూ వచ్చారు. చాలామంది అనుకుంటూ ఉన్నారు రక్త ప్రోక్షణం అనేది జరగలేదు, భారతదేశంలో రక్త ప్రోక్షణ అనేది ఏది లేదు అని చాలామంది ఒక అపోహలో ఉన్నారు. మరి గౌతమ బుద్ధుడు 500 సంవత్సరాలు బీసీ కాలంలో మరి యొక్క జంతు బలిని అనేది ఆపివేయటం జరిగింది. ఎందుకంటే ఆ కాలంలో విస్తారమైన బలులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి జంతువులను ఈ హింస అనేది జరగకూడదని గౌతమ బుద్ధుని కాలంలో ఆపివేయటం జరిగింది. అయితే వీళ్ళు ఆపివేశారు, కానీ అక్కడ వేద ఋషులు తలపెట్టిన కార్యాన్ని వారు భంగపరిచినట్లుగా మనకి తెలియజేస్తూ ఉంది. అయితే ఈ సమయంలో మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాము. మరి అదేమిటంటే ఉత్తరయజుర్వేదంలో ఒక మాట మనకి తెలియచేస్తూ ఉంది. ఆ మాట ఏంటంటే భువనస్య నాభి భూమధ్యపురములో రక్షకుడు మరి జన్మించి శిలువ యాగము జరిగించి సమస్త మానవాళి కోసము రక్తాన్ని చిందించి ఆయన సమాధి చేయబడి మరి 3వ దినాన తిరిగి లేచినట్లుగా భువనస్య నాభిలో నీ కొరకు నా కొరకు రక్షకుడు పుట్టాడు. చాలామంది ఈరోజు అనుకుంటున్నారు యేసు ప్రభు మన దేవుడు కాదు, విదేశాల దేవుడు, లేకపోతే కులం తక్కువ వాళ్ళ దేవుడు, అమెరికాల దేవుడు అని చెప్పి అసలు ఈ భారతదేశానికి అమెరికా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఈ సువార్తను తీసుకొచ్చారు, ఈ దేవుణ్ణి తీసుకొచ్చి మాకు అంటగట్టారని చాలామంది అనుకుంటూ ఉన్నారు. దయచేసి నా సోదరుడా నా సోదరి, ఈ సమయంలో ఒక సత్యాన్ని మర్చిపోయారు. ఎవరో మీకు రాంగుగా కొన్ని విషయాలు మీకు చెప్పారు. అదేంటంటే బ్రిటిష్ వాళ్ళ ద్వారా ఈ భారతదేశానికి సువార్త రాలేదు. ఒకసారి చరిత్రను మీరు గమనించినట్లయితే మరి యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడైన తోమా గారి ద్వారా ఈ భారతదేశానికి సువార్త వచ్చింది. అమెరికా వాడు తీసుకురాలేదు, బ్రిటిష్ వాళ్ళు తీసుకురాలేదు, తెల్లోడు తీసుకురాలేదు, నల్లోడు తీసుకురాలేదు, కానీ ఒక దేవుని యొక్క శిష్యుడు ఆయన వెంబడించిన ఆయన మరి భారతదేశానికి మొట్టమొదటిసారిగా తోమా భక్తుడు సువార్త చేశారు. ఆ సువార్తలో మరి మొట్టమొదటిగా ప్రభువును అంగీకరించిన వారు ఎవరంటే బ్రాహ్మణులే. మరి కేరళ ప్రాంతంలో మరి సువార్త జరిగించినప్పుడు మొట్టమొదటి రక్షణ పొందిన వ్యక్తులు ఎవరంటే బ్రాహ్మణులు. వాళ్ళు ప్రభువుని తెలుసుకున్నారు. ఈ సత్యాలు చాలామందికి తెలియదు, తెలిసినా మరుగుపరిచేసి చాలామంది చెప్పట్లేదు. కాబట్టి ఒకవేళ ఎవరు